బుచ్చిరెడ్డిపాలెం వాతావరణ కాలుష్యం నుంచి బయటపడాలంటే చెట్లు నాటడమే ఏకైక పరిష్కారం. ఇళ్లలో చెత్తను వీధుల్లో వేయొద్దు. అపరిశుభ్ర వాతావరణమే అనారోగ్య సమస్యలకు కారణం. పర్యావరణ పరిరక్షణకు చెట్లు పెంచడం ఒకటే పరిష్కారమని మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి మోల్లా సుప్రజా మురళి గారు విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ కార్యాలయం ఆవరణం నందు నిర్వహించినటువంటి స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి విద్యార్థి, ప్రతి పౌరుడు పరిశుభ్రతతో భాగస్వామ్యం కావాలని చైర్పర్సన్ మోర్లా సుప్రజా మురళి తెలియజేశారు. ఈ సహకారం అందించినటువంటి శివ చైతన్య స్కూల్ కి, ఇక్కడికి వచ్చినటువంటి మెప్మా సిబ్బందికి, ఇంకా కార్పొరేటర్లకి, చైర్పర్సన్ కి, వైస్ చైర్పర్సన్లకి, మరియు ముఖ్యంగా మన కమిషనర్ గారు ఇంత పెద్ద ఏర్పాటు చేశారు. ఈరోజు చాలా టైం పట్టినా కానీ వెయిట్ చేయించి మీరు అందరూ ఉన్నందుకు మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ మేడం. ముఖ్యంగా మన మేడం ఓకే, అందరూ ఒకసారి చేతులు స్ట్రైట్ గా పెట్టండి. రండి రండి స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా పరిసరాలు మరియు నివాసాల ద్వారా ఉత్పన్నమయ్యే వ్యర్థాలను వనరులుగా ఉపయోగిస్తూ స్వయం ఉపాధి మరియు వాణిజ్య అవకాశాలు వంటి అంశాలపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ధన్యవాదాలండి. ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి గౌరవ చైర్పర్సన్ గారికి, కమిషనర్ గారికి, కౌన్సిలర్లకి మరియు శ్రీ చైతన్య యాజమాన్యానికి, పిల్లలకి, మెప్మా సిబ్బంది వారికి, సచివాలయ సిబ్బంది వారికి, మున్సిపల్ సిబ్బంది వారికి మరియు ఈ కార్యక్రమాన్ని చక్కగా ఆర్గనైజ్ చేసినటువంటి పూజితా మేడం గారికి థ్యాంక్ యూ, ధన్యవాదాలు చెప్పుకుంటాను. శాల్వాను మరి యొక్క గిఫ్ట్ని బహుకరిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. అలాగే థ్యాంక్ యూ సార్. బల్లు పద్మా మేడం గారు పచ్చదనానికి మారుపేరుగా ఇంటిని చాలా ఆహ్లాదకరంగా తీర్చిదిద్దినందుకు మేడం గారికి గట్టిగా చప్పట్లు కొట్టండి. బల్లు పద్మా గారికి సత్కరించవలసిందిగా కోరుతున్నాం. మేడం గారిని శాలువాతో మన చైర్పర్సన్ మేడం గారు, అలాగే శ్రీదేవి కౌన్సిలర్ మేడం గారు ఇద్దరు సత్కరిస్తున్నారు. థ్యాంక్ యూ మేడం. అలాగే నవజీవన కోఆర్డినేటరు మారుతి గారిని బాగా బుచ్చిలో పర్యావరణానికి సంబంధించిన కార్యక్రమాలు, వ్యాక్పికలకు సంబంధించిన కార్యక్రమాలు బాగా చేపట్టవలసిందని కోరుకుంటూ సత్కరిస్తున్నాం. మున్సిపాలిటీకి బాగా సహకరించి అనేక కార్యక్రమాలు ముందుకు రావాలని. థ్యాంక్ యూ సార్. ఈ సందర్భంగా మన ప్రసాద్ గారిని ఉత్తమ వర్కర్గా సానుగూల సత్కరిస్తున్నాం. ఇది రండి సార్. శానిటేషన్ రంగంలో మున్సిపాలిటీలో బాగా పనిచేస్తున్నటువంటి ప్రసాద్ సార్ గారిని కూడా సత్కరించవలసిందిగా కోరుతున్నాం. గట్టిగా తప్పులు కొట్టాలా, అదే చాలా సన్మానం. ఓకే, అట్లాగే ప్రసాద్ గురించి ఒక్క మాట. ఉదయం 4:30 నుంచి 4:30 నుంచి ఫీల్డ్లో ఉంటాడు.
టౌన్ మొత్తం శానిటేషన్ కూడా ఇతను అందరు మేస్త్రిని వర్కర్ని మానిటరింగ్ చేసి, నేను ఏ టైంలో ఏ పని ఎక్కడ శానిటేషన్ ప్రాబ్లం ఉందో నాకు పబ్లిక్ ఎవరు ఫోన్ చేసినా వెంటనే మా ప్రసాద్కే చెప్తాను. వెంటనే ప్రసాద్ రియాక్ట్ అయ్యి దాన్ని క్లీన్ చేసి వెంటనే నాకు ఫోటోలు పెట్టి మా మున్సిపాలిటీకి ఎటువంటి బ్యాడ్ నేమ్ రానికుండా చాలా చక్కగా కష్టపడే వ్యక్తి, మనసున్న చాలా మంచి సిన్సియర్ వర్కరు, మంచి ఎంప్లాయీ, బాగా కష్టపడతాడు. సన్మానం కదా, ఇంకా ఇది ఎన్నో చేయాలి ఇతనికి. థ్యాంక్ యూ ప్రసాద్ సార్ గారు మంచిగా బగుడారు. అలాగే శ్రీ చైతన్య డీన్ గారిని కూడా మనకి ఎప్పుడు కావాలంటప్పుడు పిల్లల్ని సహకరిస్తూ మన ప్రోగ్రామ్కి మంచిగా షూస్ బాగున్నాయి. శానిటేషన్ ఇది ఏవైతే వెరీ గుడ్, బ్యాగ్ కిట్ బాగుంది. గట్టిగా తప్పట్లేదు కొట్టండి పాపం, ఇంత కష్టపడి పని చేస్తాం. చిన్నయ్య గారికి మంచి ఫ్యాన్ ఉంది, కొట్టండి. థ్యాంక్ యూ. ఒక్కరు పెంచండి. ఈరోజు పెన్సిల్ అందరూ కూడా ఈ పెన్సిల్స్ దాంట్లో మొక్క కూడా తదుపరి వస్తుంది. ఆ ఇత్తనాలతో ఉన్నటువంటి పెన్సిల్ మనకి ఇవ్వడం జరుగుతుంది. అవి రాసిన తర్వాత మళ్ళీ వాళ్ళందరూ చెట్లు వేస్తారు. శ్రీ చైతన్య ఇప్పుడు వచ్చినటువంటి 40 మొక్కల్ని మనకి నెల రోజుల తర్వాత చూపిస్తారని చెప్పారు. ఈ స్వచ్ఛ భారత్ దీనికి సంబంధించి ఒక 10,000 కరపత్రాలని మేము ప్రతి ఇంటికి చేర్చే బాధ్యత మేమే తీసుకుంటాం సార్. అలాగే మీరు ఏ ఏరియాలో ఎక్కడ వస్తే అక్కడ పిల్లల చేత ర్యాలీ చేయించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. అట్లాగే ఒక సజెషన్ కూడా మున్సిపాలిటీకి, ఇక నుంచి బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చేటప్పుడు 4 చెట్లు ఉంటేనే బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వవలసిందిగా ఒక విజ్ఞప్తి సార్. థ్యాంక్ యూ. నమస్కారం. ఆల్రెడీ బిల్డింగ్ రూల్స్లోనే 1961 నుంచే ఉన్నాయి ఆ రూల్స్. సెట్ బ్యాక్స్ వదలాలి, ప్రతి బిల్డింగ్కి గ్రీనరీ ఉండాలి. కమర్షియల్కి అయితే కంపల్సరీ పార్కింగ్ జోన్ ఉండాలి. దానికి గ్రీనరీ కింద వదిలితేనే పర్మిషన్ ఇస్తాం. ఆల్రెడీ దాంట్లో ఎప్పటి నుంచో ఉంది, కానీ ప్రజలకి అవగాహన లేక వాళ్ళు చేసే పొరపాట్లకి, వాళ్ళు చేసే తప్పులకి అలా ఉన్నాయి. బిల్డింగ్ రూల్స్ ఎప్పటి నుంచో ఉన్నాయండి. అవి గ్రీనరీ ఉంది, తర్వాత అది రెయిన్ హార్వెస్టింగ్ పిట్ వేసుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి రూల్స్లో. బిల్డింగ్ రూల్స్లో ప్రతి బిల్డింగ్కి రెయిన్ హార్వెస్టింగ్ పిట్ ఉండాలి, గ్రీనరీ జోన్ ఉండాలి, ఆల్రెడీ ఉన్నాయి. అవన్నీ కూడా ప్రజలకి అవగాహన కల్పిస్తున్నాము. ముఖ్యంగా ప్రజలకి ఈ సందర్భంలో ముఖ్య ఉద్దేశం, ఎన్ఆర్ఎస్ పిపిఎస్ స్కీమ్ కూడా రన్నింగ్లో ఉంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అనధికార లేఅవుట్లో ప్లాట్లు కొనొద్దు. ప్లాట్లు కొని మీరు మోసపోవద్దు. దానికి ఎటువంటి పర్మిషన్ రావు, లోన్స్ రావు, ఎటువంటి. దయచేసి అధికారిక నూడా ఆర్ మున్సిపాలిటీ అప్రూవ్డ్ లేఅవుట్లో ప్లాట్లు మాత్రమే కొనుగోయండి. ఈ కార్యక్రమంలో మారుతి గారు చాలా చక్కగా, ఎన్జిఓ ఆర్గనైజేషన్ నవజీవన్ గారు, కార్తిక సర్షన్ వినయ్ గారు కూడా పాల్గొన్నారు. విజయ్ గారు కూడా చాలా చక్కగా వివరించారు. ఇంకా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి, ఆయన మారుతి గారు చెప్పాల్సినవి చాలా చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో చిన్న సన్మాన కార్యక్రమం అనంతరం మా పారిశుద్ధ్య కార్మికులకి సేఫ్టీ కిట్స్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. చిన్న సన్మాన కార్యక్రమం అయిపోయిన తర్వాత అటు డిస్ట్రిబ్యూట్ చేస్తాం. గోపాలకృష్ణ సార్, కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో మున్సిపల్ ఆఫీస్ నందు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి, వైస్ చైర్మన్ వేరటపల్లి శివకుమార్ రెడ్డి గారికి, కౌన్సిలర్లకు, పెద్దయిన మల్లారెడ్డి అన్నగారికి, సిఓస్ గారికి, అంకయ్య సార్ గారికి, పొదుపు మహిళలకు, మెప్మా సిబ్బందికి, సచివాలయం సిబ్బందికి, శ్రీ చైతన్య స్కూల్ పిల్లలందరికీ మరియు మీడియా మిత్రులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. కమిషనర్ గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి ముందు ఒక చెట్టు నాటండి. ఆ చెట్టు నాటడం వల్ల ఆ కుటుంబానికి కావలసినటువంటి ఆక్సిజన్ లభిస్తుంది. ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ క్షేమంగా ఉంటారు.
అదేవిధంగా ప్లాస్టిక్ని పూర్తిగా నివారించండి. ప్లాస్టిక్ బదులు గుడ్డ సంచులను వాడండి. ప్లాస్టిక్ బాటిల్స్ బదులు స్టీల్ బాటిల్స్ వాడండి. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మీ తల్లిదండ్రులకు చెప్పండి, కూరగాయలకు వెళ్ళేటప్పుడు గుడ్డ సంచులు తీసుకెళ్ళమని చెప్పండి. అదేవిధంగా వాటర్ బాటిల్స్, స్టీల్ బాటిల్స్ వాడమని చెప్పండి. ప్లాస్టిక్ వాడటం వల్ల అనేక రకాల అనారోగ్యాల బారిన పడతారు. క్యాన్సర్ మీద చాలామందికి క్యాన్సర్ అంటున్నారు. పూర్తిగా ప్లాస్టిక్ని నివారిస్తే రోగాలన్నింటి కూడా దూరంగా వెళ్ళిపోతాయి. అదేవిధంగా చెత్తను ప్రతి ఒక్కరూ చెత్తను కూడా కాలువలో పడవేయద్దు. డస్ట్బిన్లు ఇచ్చున్నారు, ఆ డస్ట్బిన్లో వేయండి. పారిశుద్ధ్య కార్మికులు ఉదయాన్నే వస్తారు, వెహికల్ వస్తుంది, ఆ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. అట్లా కాకుండా చెత్తను కవర్లో కట్టేసి కాలువలో వేసేస్తున్నారు కొంతమంది. అలా వేయడం వల్ల కాలువల్లో వాటర్ ఆగిపోయి అక్కడ దోమలు చేరడం జరుగుతుంది. ఆ దోమలు రావడం వల్ల మళ్ళీ మన ఆరోగ్యం పాడైపోతుంది. అలా ఉండకుండా ఉండాలంటే ప్రతిరోజు రోజు రాకపోయినా ట్రాక్టర్ రోజు మార్చి రోజైనా వస్తుంది కదా, చెత్తను అక్కడ పెట్టి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. అదైతే అందరూ తప్పకుండా మీ విద్యార్థుల తల్లిదండ్రులతో చెప్పండి. ఈ రోజు రాకపోయినా రేపైనా వసతి, లేదా తర్వాత రోజైనా వసతి. వెహికల్ అయితే రాకుండా ఉండదు. మున్సిపల్ సిబ్బందికి ఇస్తే తీసుకెళ్ళిపోతారు. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. స్కూల్ పిల్లలు అయితే చాలా బాగా మాట్లాడారు. వాళ్ళందరికీ స్కూల్ ప్రిన్సిపాల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా మన గోపాలకృష్ణ స్కూల్ ప్రిన్సిపాల్ సార్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.